మూసీ పరివాహక ప్రాంతాన్ని మత సామరస్యానికి ప్రతీకగా మార్చేందుకు మంచిరేవుల దగ్గర ఓంకారేశ్వర ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు సీఎం రేవంత్ రెడ్డి. గండిపేట మండలం మంచిరేవులలో మూసీ ఒడ్డున ఓంకారేశ్వర ఆలయాన్ని నిర్మాణ పనులకు సీఎం రేవంత్ శంకుస్థాపన చేస్తున్నారు. 700 కోట్లతో సుమారు 8 ఎకరాల విస్తీర్ణంలో ఓంకారేశ్వర ఆలయం నిర్మాణం కాబోతోంది. నది మధ్యలో 100 అడుగుల శివుని విగ్రహాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. మంచిరేవుల ప్రాంతంలో ఉన్న 800 సంవత్సరాల చరిత్ర కలిగిన వీరభద్రస్వామి ఆలయం, 1400 ఏళ్ల నాటి మచిలేశ్వర ఆలయం పరిసరాల్లో ఈ కొత్త ఆలయ నిర్మాణం చేపడుతున్నారు. శృంగేరి శారదాపీఠం జగద్గురువుల సూచనలతో ఆలయ నిర్మాణ శైలిని ఖరారు చేశారు. ఆలయానికి భారీ గాలిగోపురం, అనేక మండపాలు, ప్రత్యేక నిర్మాణ శైలితో రూపకల్పన చేయబోతున్నారు. గర్భగుడి గోపురాన్ని 14 అడుగుల పొడవు, 14 అడుగుల వెడల్పు, 64 అడుగుల ఎత్తుతో నిర్మించనున్నారు. యాదాద్రి ఆలయం గర్భగుడి తర్వాత రాష్ట్రంలోనే పెద్దదిగా ఈ గర్భాలయం ఉండేలా ప్రణాళిక రూపొందించారు. ఈ ప్రాజెక్టుకి సుమారు 700 కోట్ల రూపాయల ఖర్చవుతుందని అంచనా. దాతలు, ప్రైవేటు సంస్థల భాగస్వామ్యంతో ఈ పనులు చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. ఆలయానికి ఓఆర్ఆర్ నుంచి విశాలమైన రహదారులు నిర్మించి 1000 నుంచి 2000 వాహనాలకి పార్కింగ్ సౌకర్యం కల్పించే ఆలోచనలో ఉన్నారు. మూసీ నది గండిపేట నుంచి ప్రతాపసింగారం వరకు సుమారు 55 కిలోమీటర్ల దూరం నగరంలో ప్రవహిస్తుంది. ఈ ప్రాంత అభివృద్ధిని మత సామరస్యానికి ప్రతీకగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. పరోపకారాయ ఫలంతి వృక్షః పరోపకారాయ దుహంతి గవః పరోపకారాయ వహంతి నద్యః పరోపకారార్థమిదం శరీరం అన్నది వేదోక్తి. నది ఎవరి కోసం పారుతుంది? మానవాళి కోసం. ఆవులు ఎవరి కోసం పాలిస్తాయి? మన కోసం. చెట్లు ఎవరి కోసం గాలినిస్తాయి, పూలనిస్తాయి, ఫలాలనిస్తాయి? మన కోసం. మరి మనం కేవలం మన కోసమే కాకుండా మన పక్కవారి కోసం కూడా స్పందించాలి, సాయం అందించాలి అనేదే ఈ పరోపకార సూక్తి. మరి వృక్షో రక్షతి రక్షితః, చెట్టును మనం రక్షిస్తే చెట్లు మనం రక్షిస్తాయి. అలాగే గావో రక్షతి రక్షితః, ఆవుల్ని కూడా మనం రక్షించాలి, నదుల్ని కూడా రక్షించాలి, ప్రకృతి యావత్తును రక్షించాలి. మన భవిష్యత్ తరాల కోసం, మన పిల్లల కోసం, పిల్లల పిల్లల కోసం ఆరోగ్యాన్ని అందించాలి అంటే ప్రకృతి సమతుల్యంగా ఉండాలి. ఆ ప్రకృతిలో భాగమే మరి గ్లోబల్ డెస్టినేషన్గా హైదరాబాద్ నగరాన్ని మారుస్తూ తెలంగాణను ఒక విశ్వ అనుసంధానం చేస్తూ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు రిలీజ్ చేసిన గ్లోబల్ డాక్యుమెంట్ మనకు తెలుసు. కోర్ అర్బన్ ఏరియా హైదరాబాద్ మహానగరం, అలాగే పెరి అర్బన్ రూరల్ అగ్రికల్చర్ ఏరియా అంటూ ఈ కోర్ అర్బన్లో కూడా ప్రకృతి మనకిచ్చిన వరం మూసీ నది. ఈ మూసీని ఒక పరిశుభ్రమైన నీళ్లతో